నాంపల్లి దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయం మన అందరికీ తెలుసు. దీంట్లోనే 5గురు కూడా చిక్కుకున్నట్టుగా వార్తలు కూడా రావడం జరిగింది. ఫర్నిచర్ షాపులో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 5గురు సైతం కూడా మరి మృతి చెందినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఇలా మృతి చెందినటువంటి ఒకరిని బయటకు తీసినట్టుగా కూడా కనబడతా ఉంది. ఇంకా ఇద్దరు చిన్న పిల్లలతో పాటు వాళ్ళని కాపాడడానికి వెళ్ళినటువంటి మరో ఇద్దరి ఆచూకీ సైతం కూడా ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క ఆచూకీ అయితే లభించినట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో మొత్తానికి ఈ మృతదేహాలను వెలికి తీయాలన్నటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. చాలా మంది సిబ్బంది అంతా కూడా ఈ మంటల్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు భగీరథ ప్రయత్నాలే చేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా పొగతో నిండిపోయినటువంటిదే కనబడతా ఉన్నది. మొత్తం అంతా కూడా నిన్నటి నుంచి నిన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ప్రత్యేక సాక్షులు సైతం కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే నిన్న దాదాపుగా మధ్యాహ్నం 1-1:30 గంటల్లో ఆ టైంలో జరిగినటువంటి ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ముందుగా చిన్న ప్రమాదంగా మేము అనుకున్నాం, కానీ చిన్న ప్రమాదం ఏమీ కాదు. ఇది చిన్న ప్రమాదం అని చెప్పేసి మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆరలేదని చెప్పేసి ఆరలేదు. దాని తర్వాత మేము అంబులెన్స్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి సైతం కూడా మేము ఫోన్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో వాళ్ళని లోపల ఉన్నటువంటి ఎవరైతే చిక్కుకున్నారో ఈ ప్రమాదంలో పిల్లల్ని కానీ లోపల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను కానీ వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా దాంట్లోనే చిక్కుకుపోయి సుమారుగా 5గురు కాపాడడానికి వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులతో పాటు దాంట్లో ఉన్నటువంటి 3 వ్యక్తులు పూర్తిగా కూడా దాంట్లోనే నిన్ననే ఉండడం జరిగింది. ఒక పక్కన దట్టమైనటువంటి పొగతో పాటు పెద్ద ఎత్తున కూడా మంటలు కూడా వ్యాపించినట్టుగా స్పష్టంగా కూడా కనబడతా ఉన్నది. ఇదంతా కూడా బజాజ్ ఫర్నిచర్ సంబంధించినటువంటి ఏదైతే ఫర్నిచర్ షాప్ ఇదంతా కూడా ఇది నాంపల్లిలో ఉన్నటువంటిది. దీంట్లో ఇప్పటికే మృతి చెందినటువంటి వాళ్ళ యొక్క వివరాలు సైతం కూడా తెలుస్తూ ఉన్నాయి. దీంట్లో ఇప్పటికే బేబీ అన్నటువంటి ఒక వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో దీంట్లో వాచ్మెన్గా పనిచేస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆమె యొక్క డెడ్ బాడీని కాసేపటి క్రితమే ఈ యొక్క లోపటి నుంచి నిన్నటి వరకు దొరకలేదు. ఇప్పుడే ఇంతకుముందే 11 గంటల టైంలో ఆమె యొక్క డెడ్ బాడీ దొరికినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా మిగతా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి బాడీలు ఎవరు ఉన్నాయి, ఇంకెవరైనా ఇంకా దాంట్లో ఈ 5గురు కాక ఇంకెవరైనా ఉన్నారా అన్నటువంటి కోణంలో పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా లోపలికి వెళ్ళి ఆ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. పొగ కనబడతా ఉన్నది. ఇంకా ఎక్కడ కూడా ఈ యొక్క మంటలు కానీ పొగ కానీ ఇంకా అదుపులోకి రాలేదు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు సైతం కూడా అనేక రకాలైనటువంటి ఫైర్ ఇంజన్లతో పాటు పెద్ద పెద్ద ఇటాచ్ వెహికల్స్ కూడా తీసుకుని వచ్చి ఈ గోడలకి డ్రిల్లింగ్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉన్నది. ఈ మృతి చెందినటువంటి వాళ్ళలో ఇద్దరు చిన్నపిల్లలు అఖిల్ అండ్ ప్రణీత్. అఖిల్ ఏజ్ 12 సంవత్సరాలు, ప్రణీత్ ఏజ్ కూడా వాళ్ళది కూడా 9 సంవత్సరాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న ఉదయము ఏదైతే స్కూల్కు వాళ్ళు వెళ్ళకపోవడమే వాళ్ళ ప్రాణాలు పోయినట్టుగా ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కూడా చెప్తా ఉన్నారు. మొన్నటి వరకు సంక్రాంతి పండుగ కోసం వాళ్ళ ఇంటికి వచ్చి ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి ఆ చిన్న ఇద్దరు పిల్లలు లేరన్నటువంటి వార్త వినగానే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఒక దిగ్భ్రాంతికి గురైనట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ లోపల పనిచేసేటువంటి వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటాడు. లోపల ఉన్నటువంటి ఎవరైతే లోపల చిక్కుకున్నటువంటి అఖిల్ కావచ్చు, ప్రణీత్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన లోపల ఈ సంబంధించినటువంటి బజాజ్ ఫర్నిచర్ క్యాసిల్స్లో ఆయన సెక్యూరిటీగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ భార్య అంటే ఇప్పుడు చనిపోయినటువంటి అఖిల్ ప్రణీత్ వాళ్ళ అమ్మ ఏమో ఆమె ఇళ్లలో పనిచేస్తుంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇద్దరు కూడా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి నాంపల్లి పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో వీళ్ళు ఇద్దరు కూడా దీంట్లోనే చదువుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మొత్తానికి నిన్న భారీ ఎత్తున దట్టమైనటువంటి మంటలు ఎగిసిపడడంతో హ్యాబిట్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇదంతా కూడా హ్యాబిట్స్ కావచ్చు, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పొగ కమ్ముకపోవడం జరిగింది. ఇది ఎందుకంటే ఇది ఫర్నిచర్ షాప్ కాబట్టి అంటే చెక్కలు తోటి తయారు చేసేటువంటి చెక్కలతోటి బెడ్లు కానీ కుర్చీలు కానీ మిగతా కొన్ని ఫర్నిచర్స్ తయారు చేసేటువంటి కంపెనీ కాబట్టి ఈజీగా మంటలు అంటుకోవడం జరిగింది. మంటలు అంటుకొని ఈ మంటల్లోనే ఉన్నటువంటి 5గురు కూడా దీంట్లోనే చిక్కుకొని చనిపోయినట్టుగా స్పష్టంగా అయితే అర్థమవుతా ఉంది. రాత్రి 2ంటికి చెప్తున్నారు. మా అమ్మ భయపడుతుందని నాకు ఎవ్వరు చెప్పలేదు సారు. నాకు 2ంటికి నా బిడ్డకు ఫోన్ చేస్తే కురేడిగా చెప్పారు, మన పిల్లలేనమ్మా అండ్ల మంటలో ఉంటే గుంజుకొచ్చి రమ్మని చెప్పింది. నేను మొత్తం ఏం లేదు, పొలం పనికి పోయినా నా చిన్న కొడుకు నా కాడున్నాడు. ఆయనకు ఫోన్ రాగానే సడలునే వెళ్ళి వచ్చిండు. నా కొడుకు ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుండా అని నేను ఫోన్లు చేస్తే అమ్మ ఉండు బువ్వ తిను ఇంటికాడ మంచిగా ఉండమ్మా అంటే, చెప్పు కొడుక నువ్వేంటికి పోయినావు, దేనికి పోయినావు, నేను నా మొగడు అడిగినావు. వస్తున్నామ్మా నేను మాల్కాడ సెంటర్లు ఉండా వస్తున్నామ్మా అని అడిగా చెప్తాడు. నా కొడుకు నా చిన్న కొడుకు అలా బాబాయ్ అంటే ఇక పోయినాం.
పోయినగా ఆయన ఫోన్ చేసిండు, ఆయన ఫోన్ ఎత్తలేడు. నా బిడ్డలో ఓ బిడ్డకు చేసిన, ఓ బిడ్డకు చేసిన, ఇంకో కొడుకు చేసిన, ఈ కొడుకు చేస్తే నలుగురివి. బయటకు తీసిల్లా ఇప్పుడు ఏమైనా నిన్న అయింది కదా ప్రమాదం, ఇప్పుడు బయటకి ఏమన్నా కానీ ఇంకా తీయలేదు, ఇంకా తీయలేదు. మేము ఇప్పుడే వస్తున్నాం, నేను ఊరికి వెళ్ళి. నువ్వు ఏమవుతారమ్మా ప్రణీతి వాళ్ళకి ఏమవుతారు మీరు? పండుగకి వచ్చిన ఈ పొద్దుట దినం నా ఇంటికన్నే ఉంటారు నా పిల్లలు. సోమవారం నాడు అలా మా వచ్చి తోలిపోయింది అయ్యా. సాయంత్రము మంచిగా ఉంటారు అయ్యా. నా ఇంటికి వస్తే నెలల కొద్దిగుంటారు, రారు ఇంటికి. ఇవి నాయనమ్మా. ఏం చేసేటోళ్ళు ఇప్పుడు మీ అల్లుడు కానీ మీ బిడ్డ కానీ ఏం పని చేస్తారు ఇక్కడ? మా బిడ్డనేమో బంగ్లాలలో పనిచేస్తుంది, ఆయన ఫర్నిచర్ షాప్లో చేస్తాడు. సార్ వాళ్ళదే అలా రూమ్ ఇచ్చిండ్రు, అల్లనే వాడు చాలా ఏళ్ళ సంది ఉంటారు ఆయన. 20 ఏళ్ళకి ఎక్కువనే అయినాయి. ఆయన 10th చదివిండు, దుకాణంలో పనికి. మేము కూడా ఇక్కడనే సిటీలో ఉన్నాం, మా దగ్గరనే ఉండేది. నా బిడ్డనిచ్చి పెళ్లి చేసిన మేన ఆయననే. అప్పుడు ఆ టైంలో ఎక్కడ పోయినట్టు మీ అల్లుడు కానీ మీ బిడ్డ కానీ ఎక్కడ ఉన్నారట? బిడ్డ పనికి పోయింది, అల్లుడు షాప్ పోయింది. వాళ్ళు పనులకు వాళ్ళు డైలీ ఎట్లా పోతారు అట్లనే పోయినది. ఇట్లా అవుతుందని ఎవరికి తెలియదు కదా సార్. పిల్లలు ఇంట్లో ఉన్నారు. పెద్ద బాబు పైన పెంట్ హౌస్ పైన వచ్చినాడు, పతంగి ఎగరేసినాడు, మళ్ళీ కింద దిగినాడు. నేను చూసాను ఆయనకు. మళ్ళీ మేము ఇక్కడనే స్టాప్, మేము కూడా పని చేస్తాం, దాంట్లోనే పని చేస్తాం. నేను చూసినా, నేను చేసిన. మళ్ళీ దాని తర్వాత బాబు కనిపించలే. పైన మేము పని చేస్తున్నాం. ఈ అమ్మాయి ఏం చేసింది, చూసింది మంట తలుగుతున్నా అంటే మేమందరం కింద ఊరికొచ్చినాం. పోయి ఇద్దరు పోయినారు కాపాడడానికి. పోయి వచ్చే వరకు మంట పెరిగిపోయినది. ఈయన పని చేస్తారు, వాళ్ళు కూడా స్టాపే, అందరు స్టాపే, బయట ఎవ్వరు కారు, అంతా ఇక్కడోలే. ఏం జరిగింది మరి ప్రమాదం? అది మాకు తెలియదు సార్, మాకు తెలియదు. ఏసీలు ఏమన్నా ఉన్నాయా దాంట్లో, లేకపోతే పాత వైర్లు ఏమన్నా? ఏం లేవు, ఏసీలు లేవు, ఏం లేవు. ప్రమాదం ఎట్లా జరిగింది ఎవ్వరికి కూడా తెలియదు సార్. ఇంకా కింద పోయిన అబ్బాయికే తెలుసు, ఆ కింద పోయిన అబ్బాయికే తెలుసా మంట ఎట్లా తగిలింది ఎవ్వరికి తెలియదు. ఆ పిల్లగాని తెస్తాను పోయిండు కదా, ఆయన కూడా పోయిండు, అట్లనే ఉన్నాడు ఆయన కూడా. ఇద్దరు పోయినారు. ఇప్పుడు 5 మంది. ఇప్పుడైతే ఒక ఆమెకు తీసిరు కదా, ఇంకా 4 ఉన్నారు, ఇంకా 4 ఉన్నారు. చూసారు ఇప్పుడు ఒక ఆమెను చూసారు ఇప్పుడు బయటకు? మాకు కనిపించలే కానీ అంబులెన్స్ లో తీసుకుపోయారు. ముసలామె, ఆమె వాచ్మెన్ ముసలామె ఉంటది, ఆమెను ముసలామె, ఆమెకు తీసుకెళ్ళారు. ఆ ఇద్దరు ఎవరు, ఇంకా మగవాళ్ళు ఇద్దరు ఎవరు మీ దాంట్లో పనిచేస్తారు? అంతా మా స్టాఫేనండి, అంతా స్టాఫే, బయటి వాళ్ళు ఎవ్వరు లేరు, అంతా మేము స్టాఫే అంతా. మీకు అందరు కూడా ఇప్పుడు దీంట్లో రూములు ఇస్తా ఉంటారా వాళ్ళు? ఏం లేదు, వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు చనిపోయిన వాచ్మెన్ ఉంటారు, 3 వాచ్మెన్లు ఉంటారు ఈ బిల్డింగ్ కి. ఒకళ్ళు పెంట్ హౌస్ పైన ఉంటారు, 2 కింద ఉంటారు. అట్లా ఫస్ట్ సెల్లార్ లో, ఒక సెకండ్ సెల్లార్. ఇరుకుగా ఉంటాయి ఏమన్నా గదులు ఏముండదు, లోపలికి పోవడానికి? ఏముండదు, ఏముండదు. ఇప్పుడు మీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా, వాళ్ళు లేరా? తెలియదు సార్, ఇంకా మాకు ఎవరు మేము ఇక్కడనే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం నిన్నటి నుంచి. నిన్నటి నుంచి ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ షాప్ అతను మీ ఓనరే, మీరు రోజు రెగ్యులర్ గా మాట్లాడుతూ చూస్తారు కదా, కనపడ్డా నిన్న ఇయ్యాలి? అసలు మేము ఇక్కడే ఉన్నాం, ఈ పొగలో కూడా మాకు ఎవరు ఏం కనిపిస్తలేరు. అసలు ఉన్నారా లేరా కూడా మాకు తెలియదు, మేమేమో ఎవరికి చూడలేదు. అసలు మా సార్ వాళ్ళకి ఇదేం సంబంధమే లేదు, మా సార్ వాళ్ళు అసలు లేకుండే. రోజు ఉండేది మరి మా సార్ వాళ్ళు ఇక్కడ డైలీ ఉంటారు. అయ్యేటప్పుడు వాళ్ళు లేరు షాప్ లో, నిన్న రాలేరు, ఇంకా వాళ్ళు ఆ టైంకి రారు, వాళ్ళు లేట్గా వస్తారు వాళ్ళు. మీరు ఇక్కడ చూసింది కదా, అంటే పిల్లలు పైన ఆడుకుంటా ఉన్నారు అన్నారు కదా, ఎన్ని గంటల వరకు ఆడుకోగా మీరు చూసి? ఆయన 12 గంటలకు పోయి ఎక్కినాడు, మళ్ళీ ½ అన్ అవర్ లో దిగిపోయినాడు ఆయన. దాని తర్వాత మళ్ళీ నేను చూడలేను. ఎప్పుడు జరిగింది ఈ ప్రమాదం మీకు ఎగ్జాక్ట్లీ ఏమన్నా మీకు ఏమన్నా తెలుసా? 1:30, 1:20 లోపల అయినది. ఇది నమాజ్ అయిన తర్వాత అయ్యింది. మీరేమన్నా దగ్గర ఏమన్నా మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా? నేరుగా చేసినాము కానీ ఆరగలేదు, మంటలు చాలా పెరిగిపోయినాయి. మేము అనుకున్నాం చిన్న మంటనే కదా నీళ్ళు పోద్దామని అనుకున్నాం, కానీ మంట చాలా పెరిగిపోయింది. గ్యాస్ ఏమన్నా పేలినట్టుగా ఏమన్నా కనబడ్డది? ఏం ఇంకా మాకు తెలియదు అండి, అసలు మాకు ఏం తెలియదు. క్రితమే ఉదయం 9 గంటల ఆ ప్రాంతంలో దీంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి బేబీ అనే మహిళ యొక్క డెడ్ బాడీ కూడా దొరకడం జరిగింది. సరే, ఆమె కొన ఊపిరితో ఉంది అని చెప్పేసి అక్కడ ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత చెప్తా ఉన్నప్పుడు కూడా చనిపోయినటువంటి సమాచారమే మనకు అందుతున్నటువంటి సమాచారం. దాని తర్వాత ఇప్పుడు సుమారుగా 11 గంటల టైంలో, ఉదయం 11 గంటల టైంలో అఖిల్ ప్రణీత్ ఎవరైతే ఇద్దరు చిన్నపిల్లలు దీంట్లో చిక్కుకొని ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారో, చిన్నపిల్లల యొక్క డెడ్ బాడీలు సైతం కూడా దొరికినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంబులెన్స్ లో ఆ ఇద్దరికి సంబంధించినటువంటి చిన్నపిల్లల బాడీలను సైతం కూడా తరలిస్తా ఉన్నారు. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే పొగతోంటి, విపరీతమైనటువంటి పొగ మంటలతోటి లోపల చిన్న చిన్న గల్లీలు ఉండడం ద్వారా
లోపలికి వెళ్ళడం సాధ్యం కాకపోవడంతో ఇక్కడ డ్రిల్లింగ్ చేసి అంటే గోడలన్నిటిని కూడా డ్రిల్లింగ్ చేసి వాటికి రంధ్రాలు చేసిన తర్వాత లోపలికి వాళ్ళు వెళ్ళేటువంటి ప్రయత్నం నిన్న నుంచి చేయడం జరిగింది. ఈ రోజు అంటే నిన్న 1 గంటకు జరిగినటువంటి ప్రమాదం తర్వాత ఉదయం 11 గంటల వరకు అంటే తెల్లారి 11 గంటల వరకు ఈ రోజు 11 గంటల వరకు మంటల్ని మాత్రం అదుపులోకి తీసుకురావడం జరిగింది. పొగ కూడా కొంత తగ్గడంతో ఉన్నటువంటి సిబ్బంది పెద్ద మొత్తంలో ఇక్కడ రావడం, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే పోలీసు వాళ్ళు కావచ్చు మిగతా సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి దాని లోపల ఉన్నటువంటి బాడీలను బయటకు తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మొత్తం 5 బాడీలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంటే బేబీ అండ్ అఖిల్ ప్రణీత్ యొక్క 3 డెడ్ బాడీలు మాత్రమే ఇప్పటికీ దొరకడం జరిగింది. మిగతా ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇంతియాజ్ అండ్ హబీబ్ ఏదైతే ఇద్దరు లోపల ఉన్నటువంటి వాళ్ళను కాపాడేటువంటి ప్రయత్నం చేసి లోపలనే వాళ్ళు కూడా చిక్కుకొని మరణించిండ్లు అన్నటువంటి వార్తలు ఏవైతే వస్తూ ఉన్నాయి. దీంట్లో ఇద్దరు ఇంతియాజ్ అండ్ హబీబ్ యొక్క డెడ్ బాడీస్లు వాళ్ళ యొక్క ఆచూకీ ఇంకా లభ్యమైతే కాలేదు, వాళ్ళు ఇంకా లోపలనే చిక్కుకొని ఉంటారు అన్నటువంటి ప్రచారం అయితే సాగుతూ ఉంది. వాళ్ళ యొక్క ఆచూకీ కోసం పోలీసులు సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది కానీ పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే 3 డెడ్ బాడీలు మాత్రమే బయటకైతే 3 డెడ్ బాడీలు మాత్రం ఇక్కడ నుంచి బయటకైతే తరలించడం జరిగింది. పూర్తిగా చూసుకోవచ్చు ఇదంతా కూడా బజాజ్ సంబంధించినటువంటి ఫర్నిచర్ కంపెనీ. ఇదంతా కూడా లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తానికి అంటుకోవడం, పెద్ద ఎత్తున కూడా పొగలు రావడంతో ఇక లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చేటువంటి పరిస్థితుల్లో పొగలు కమ్ముకోవడంతో బయట యొక్క దారి కనపడకపోవడమే వాళ్ళు బయటికి తప్పించుకున్నటువంటి అవకాశమే లేకుండా పోయింది అన్నట్టుగా స్పష్టంగా అయితే అర్థమవుతా ఉన్నది. ఇంకొక ఇద్దరి కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా పోలీసులు అయితే చేస్తూ ఉన్నారు. ఇటాచి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది సైతం కూడా ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. బజాజ్ ఫర్నిచర్ క్యాసిల్ సంబంధించినటువంటి ప్రమాదంలో మరి ఇప్పటికైతే అన్ని డెడ్ బాడీలు దొరికినట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉదయం ఆ మహిళకు సంబంధించినటువంటి డెడ్ బాడీ, దాని తర్వాత ఇద్దరు పిల్లలు కాపాడడానికి వెళ్ళినటువంటి ఇద్దరి యొక్క డెడ్ బాడీలు సైతం కూడా దొరికినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే లోపల చిక్కుకున్నటువంటి 5 ఎవరైతే అని చెప్పేసి భావిస్తూ ఉన్నారో 5 సంబంధించినటువంటి బాడీలను అయితే విజయవంతంగా బయటకైతే తీయడం జరిగింది. సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏంటిది ఏం జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, అసలు దీనికి ప్రమాదానికి కారణాలు ఏంటిదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, లోపల ఉన్నటువంటి వ్యక్తులతో మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? లోపల ఉన్న చిన్న పిల్లలు ఇద్దరు మా తమ్ముని పిల్లలు. అయితే ఇక్కడ ప్రమాదం జరగడానికి కారణం సేఫ్టీ లేదు. ఫస్ట్ అక్రమ నిర్మాణాలు, ఈ ఆఫీసర్లు లంచాలు తీసుకొని దానికి సేఫ్టీ లేకుండా పర్మిషన్లు ఇవ్వడము, ఇవి దుర్మార్గమైనటువంటి ఎటువంటి ఆలోచన అంటే ఇలా ప్రభుత్వాన్ని నిందించుడు కాదు. ఫస్ట్ అధికారులు ఎవరైతే ఈ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఉన్నారో అధికారులు ఫస్ట్ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి ఫస్ట్. నేను ఎంతకని మాట్లాడతాం, ఆ పిల్లలకి ఏమైంది ఏం కథ, 24 గంటల నుంచి ఆ పొగకి ఎట్లా ఉన్నారా ఏమైందని కూడా తెలియకుండా కుటుంబ సభ్యులు ఎంత నరకవేతనం అనుభవిస్తారు. చిన్న పిల్లలను కాకుండా ఈ పర్మిషన్ ఎక్కడనండి, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడితే దానికి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎట్లా తప్పించుకోవాలి, అది కూడా లేకుండా సేఫ్టీ లేకుండా ఇచ్చిన లోఫర్ నా కొడుకులు ఈ గవర్నమెంట్ ఉద్యోగులు లంచాలకు మరిగి ఎట్లా ఇచ్చారు పర్మిషన్. ఫస్ట్ వాడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండో వాడిని ఈ యజమాన్యాన్ని ఫస్ట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఇప్పటి వరకు ఉన్నారా ఇంత ప్రమాదం జరిగింది అలా 5 చిక్కుకుపోయినలు ఎవరైనా యాజమాన్యం ఎవరైనా వచ్చి పలకరించడానికి ప్రయత్నం చేసిందా? సారోళ్ళ మా సారోళ్ళు అంటున్నారు లేరు, వాళ్ళు గబరటే దవాఖానకు తీసుకుపోయారు వాళ్ళని కూడా. ఏమైతే ఇప్పుడు మీరు లోపల ఉన్నటువంటి వాళ్ళకు ఎవరున్నారు మీ చుట్టాలు? మేమే ఉంటాము, నేను కూడా అక్కడే ఉంటా, నేను ఉరికొచ్చినామంటు అంతే. ఇంకా చిన్నపిల్లలు మీ వాళ్ళు ఉన్నారా, మీ బంధువులు, లేకపోతే వాళ్ళు లోపల ఉండేటట్లు మీరు స్థానికులేనా? ఇక్కడ మా బంధువులే, మా వాళ్ళే, మా ఆడబిడ్డ పిల్లలే, మేము అందరం అక్కడే ఉంటాం, ఫ్యామిలీ అందులోనే ఉంటాము. నేను పైన ఉంటా, అట్లా మంటలు రాగానే ఉరికొచ్చిన నేను, వాళ్ళు సెల్లార్లు ఉంటారు. మంటలు వచ్చినప్పుడు టైంలో ఎన్ని ఉన్నారు మీరు? బయటకు వచ్చేసిన, ఇంకా పొగ వచ్చేసరికి నేను బయటకు వచ్చేసిన. వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేసినా మీరేమైనా, లేకపోతే అప్పటి వరకే పెద్ద ఎత్తున మంటలు? మేమే రావడానికి మాకు ఇబ్బంది అయింది, ఇంకా మేము పోనీక కాలే. 2 అన్నలు వైరు అట్టే వైరు వాళ్ళు, అంతే. ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇద్దరు వాళ్ళు పని చేస్తారు, అందరు పనులు చేస్తామే, వర్కర్స్ అన్న వాళ్ళు ఫిట్టింగ్ చేస్తారు. కేవలం 5 ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారని చెప్పేసి? ఇంకేమన్నా 5 ఉండరు. ఏంటిది ఏం జరిగిందని అనుకుంటా ఉన్నారు? ప్రమాదానికి ఏం కారణం కావచ్చు అనుకుంటా ఉన్నారు? కరెంటు దన్నా కావాలా, లేకపోతే ఏమన్నా అదే ఏమైంది తెలియదు ఇక, కానీ మంట అయితే వచ్చినాక చూసుకున్నాం అంతే.
ఏమైనా శబ్దం గిట్ట వచ్చిందమ్మా? ఏమైనా పేలినట్టుగా శబ్దం ఏమైనా వచ్చిందా? గ్యాస్ పేలినట్టుగా అట్లాంటిది అది తర్వాత అయింది అవన్నీ, అవన్నీ పెద్దగా అయినాక అయినట్టుంది. చిన్న ఉన్నప్పుడు కాలే. అది చప్పుడు వస్తుంది కదా, అప్పటి వరకు చూసిన నేను ఉరికొచ్చిన చప్పుడు రాగానే, అది పొగ రాగానే చప్పుడు వస్తుంది చూసినామా, కుయ్యం కుయ్యమని ఆ చప్పుడకు ఉరికొచ్చిన నేను. నేను పైన ఉంటే అక్కడికి వెళ్ళి ఉరికొచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మొత్తం, అంతే. ఏం పని చేస్తారు మీరు అంతా ఇక్కడ? మా వాళ్ళు సేల్స్ చేస్తారు, మేము అందులోనే ఉంటాం, ఇక్కడ బయట పనులు చేసుకుంటాం. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి పిల్లల వల్ల తండ్రి ఇక్కడ వాచ్మెన్ చేస్తారా? వాచ్మెన్ చేసి సేల్ పని చేస్తాడు. మా ఆయన సేల్స్ చేస్తాడు, ఆయన సేల్స్ చేస్తాడు. చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ లోపట చిక్కుకొని మరి మృతి చెందిందని చెప్పేసి ఏవైతే వార్తలు వస్తూ ఉన్నాయో, సో ఆ వార్తలకు సంబంధించినటువంటి దాంట్లో తెలుసుకొని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులను సైతం కూడా పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ కూడా కట్టడి చేస్తున్నారు. అంటే దరిదాపుగా నిన్న 12-1 గంటలకు జరిగినటువంటి ప్రమాదంలో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు లోపల చిక్కుకుపోవడం తెలుసుకొని ఆందోళనకు చెందినటువంటి వాళ్ళు చివరిగా మమ్మల్ని చూపెట్టాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి పోలీసులు తోసేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు బతికిలా తెలియదు, చచ్చిపోయేలా తెలియదు, వాళ్ళకి కనీసం సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళు లేరు. మరి ఇప్పటి వరకు కూడా ఇంకా ఉన్నటువంటి ఎందుకు ఇంకా ఆలస్యం అవుతా ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళ రోడ్డు పైన కూడా వాళ్ళు కొంత ఆందోళనకి చెందుతూ ఉన్నారు. సో చూసుకోవచ్చు ఇక్కడ బంధువులతోటి, అంటే ఇక్కడ లోపల చిక్కుకున్నటువంటి 5గురు ఎవరైతే ఉన్నారో 5గురు సంబంధించినటువంటి బంధువులు స్నేహితులు పెద్ద ఎత్తున ఇక్కడికైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా? ఏం చెప్తాము, అది ఏం జరిగింది, పిల్లలకి ఏమైంది కూడా మనకేం తెలియదు బ్రదర్. ఇప్పుడు ఎన్ని తీసుకెళ్ళి బాడీలు ఏమైనా? ఇప్పటికైతే 4 అంబులెన్స్లు పోయినాయి, ఇది 5వ పోతున్నది. ఏం జరిగింది ఏందనేది మాకేం చెప్పట్లేదు. ఇది కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది, అంతే. గతంలో ఇటువంటి ఏమైనా చూసినా? మొన్న కూడా మనం చార్మినార్ దగ్గర కూడా చూడడం జరిగింది, 17 మంది దాంట్లో కూడా సజీవ దహనం చూసినాం. నేను పాసమన్న రాగన్న మేము అందరం పోయినాం అక్కడికి కూడా. సరే, ఇది ప్రతి దగ్గర చూస్తున్నాం, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం అనేది నిర్లక్ష్య వైఖరి ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎట్లా ఉందంటే, ఒక దగ్గర ఫైర్ జరిగినప్పుడు దాన్ని ఇంకో దగ్గర ఏం జరుగుతుందని జాగ్రత్తలు తీసుకోవడం బంద్ చేస్తున్నారు. యజమానులు ఏం చేస్తున్నారు, మాకు డబ్బులు తక్కువ అవుతున్నాయి, సేఫ్టీ ప్లే చేసుకుంటాం, మాకు ఫేస్ కలిసి వస్తున్నది వాళ్ళ ప్లాను. ఈ అధికారులు ఏం చేస్తారు, లంచాలకు మరిగి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అధికారుల నిర్లక్ష్యం ఎందుకు స్పష్టంగా కనిపిస్తుంది కదా. కాంప్లెక్స్ మాల్ కట్టినప్పుడు దానికి ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే పోయే దారి ఉండాలి. ఉందా దారి ఉందా? లేక ఇన్ని 2 రోజులు 24 గంటలు తిప్పలు పడుతున్నారు కదా. ఇది పూర్తిగా అధికారులది, ఎవరైతే పర్మిషన్ ఇచ్చినటువంటి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులది యజమాని అందే తప్పు. దీంట్లో వాళ్ళనే శిక్షించాలి కఠినంగా. ఆ కుటుంబానికి న్యాయం కావాలంటే ఏ విధమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక కుటుంబానికి ఏం కావాలనే దాని మీద నేను మాట్లాడలేను బ్రదర్. ఎందుకంటే కడుపు శోకం ఎవరికైనా ఉంటుంది, దాన్ని వెలకట్టరానిది. దాని మీద నేనేం మాట్లాడలేను. అది ఎవరైనా మంత్రులు లేకపోయినట్టు స్థానిక ఎమ్మెల్యేనో ఎవరైనా వచ్చి చూసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా ఇక్కడ? నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇక్కడ ఆ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళ కొడుకులో బిడ్డలకు ఏమన్నా అయితే ముఖ్యమంత్రి కూడా ఇక్కడే కావాలంటాడు. 100% వీళ్ళు కూలి చేసుకునేటోళ్ళు కదండి. కూలి చేసుకునేటోనికి మంత్రికి ఏమక్కరా? మంత్రి ఎందుకు వస్తాడు, ముఖ్యమంత్రి ఎందుకు వస్తాడు? అదే డబ్బులు ఇచ్చాడు ఆ షాపింగ్ యజమాని కొడుకో ఏదో మనకి పిల్లలు ఉంటే ముఖ్యమంత్రి ఇక్కడ ఉండేటోడు కదా. అంత డ్రామాలు చూస్తలేము, ఆ రోజు ఎన్ని చూస్తలేము. ఇలా కొత్తనా ఇది చాలా నిర్లక్ష్యం. వాళ్ళ కుటుంబాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం యాజమాన్యం ఆదుకోవాలి. ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఈ బిల్డింగ్ పర్మిషన్ వాడిని ఫస్ట్ లోపటేయాలి. ఇది నా డిమాండ్. ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరైతే చనిపోయిందని చెప్పేసి ఆ తెలవడంతో ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య సైతం కూడా ఆమె కొంత ఆందోళనకు గురైనట్టుగా తెలుస్తా ఉన్నది. ఆమె స్పృహ తప్పి ఇక్కడనే పడిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా బంధువులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సంఘటన జరిగినటువంటి స్థలం ఏదైతే ఉందో ఈ సంఘటన స్థలం దగ్గరనే మరి వాళ్ళందరూ కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. స్పృహ తప్పి పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంత మంది ఆ ఫ్యామిలీ సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళ అంతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ బాడీలను చూపెట్టండి, వాళ్ళ యొక్క సమాచారాన్ని సైతం కూడా ఎవరు కూడా మాకు చెప్పడం లేదు ఏందని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి. చూసుకోవచ్చు, మొత్తం అంతా కూడా 4 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ అంతా కూడా మొత్తానికి అద్దాలు పగలగొట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, కేవలం ఈ ముందు నుంచే కాదు వెనుక నుంచి కూడా పోయేటువంటి ప్రయత్నం చేసిండ్రు. పొగ అంతా కూడా ఇదంతా కూడా నిండడం 4 అంతస్తులకు సంబంధించినటువంటి ఫర్నిచర్ షాప్లో పెద్ద ఎత్తున కూడా మరి ఈ అంటుకున్నటువంటి సెల్లార్లో అంటుకున్నటువంటి ఏదైతే వీళ్ళ వాచ్మెన్ల కోసం ఆయనలాగే కొంతమంది ఇలా పనిచేసేటువంటి సిబ్బంది కోసం కేటాయించినటువంటి సెల్లార్లు ఏవైతే ఉన్నాయో ఈ సెల్లార్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో
పూర్తిగా 4 అంతస్తుల బిల్డింగ్ వరకు పై వరకు కూడా అంటుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎక్కడి నుంచి పోయడానికి వీలు లేకుండా ఉండడంతో ఇక ఇటు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ దగ్గర నుంచి అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా డిఆర్ఐ సిబ్బంది కానీ పోలీసులు కానీ మిగతా కొంతమంది సిబ్బంది అంతా కూడా వాటి డోర్లను పగలగొట్టుకొని లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నటువంటి దాంట్లో భాగంగా నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. పొగ చూసుకోవచ్చు, ఇప్పటికీ కూడా లోపల నుంచి పొగ ఇంకా వెళుతూనే ఉంది. ఇక్కడ చూడవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో జరిగినటువంటి సెల్లార్లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఆ గోడకు సైతం కూడా డ్రిల్లింగ్ చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక పక్కన మంటలు ఆర్పుకుంటూనే మరో పక్కన డ్రిల్లింగ్ చేసి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆ ముందు నుంచి వెళ్ళేటువంటి అవన్నీ కూడా డోర్స్ అవంతా కూడా ఆ దారి అంతా క్లోజ్ అయిపోయింది పొగతోటి. అసలు ఎక్కడ దారి ఉన్నదో తెలియకపోవడంతో దాని తర్వాత కొంతమంది సిబ్బంది అంతా కూడా డ్రిల్లింగ్ చేసి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సరే మొత్తానికైతే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో 5 మాత్రము దీంట్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్నటి నుంచి జరిపినటువంటి ఏదైతే ఈ పోలీసులు కానీ మిగతా డిఆర్ఐ సిబ్బంది కానీ వాళ్ళంతా కూడా నిన్నటి నుంచి కష్టపడతా ఉన్నారు. ఇక్కడ ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళ యొక్క ఆచూకీ కోసం వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు కోసం వాళ్ళు ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక పక్కన పొగ కావచ్చు, రాత్రి చీకటి కావచ్చు, మంటలు వీటన్నిటిని కూడా అదుపులోకి తెచ్చేందుకే ఉదయం 10 గంటల వరకు ఈ ప్రయత్నాలు చేయడం జరిగింది. సరే చివరికి ఈ సంబంధించినటువంటి లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళ యొక్క ఆచూకీని మాత్రం వాళ్ళందరూ కూడా కనిపెట్టడం జరిగింది. వాళ్ళందరి యొక్క వాళ్ళని ఆసుపత్రి స్థానికంగా ఉండేటువంటి ఆసుపత్రులు కూడా వాళ్ళందరూ కూడా తరలించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నటువంటి కోణంలో కూడా ఆ పోలీసులు డిఆర్ఐ ఇంకా మిగతా వ్యవస్థలన్నీ కూడా ఇక్కడే కలిసి పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళైతే ఇక్కడ మరి వాళ్ళు ఎవరైతే దీంట్లో లోపల చిక్కుకున్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా వచ్చి ఆందోళన బాట పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా చూసుకోవచ్చు పొగ అయితే ఇంకా కూడా ఎక్కడ కూడా తగ్గట్లా. ఎన్నేళ్ళు అవుతా ఉంది మీ అక్క వాళ్ళు ఇలా పని చేయబట్టి, మీ అక్క కానీ మీ బావ కానీ? 6-7 ఏళ్ళు ఉంటుంది ఇక్కడ ఉండబట్టాలు. ఇప్పుడు ఏం కాదు, 6-7 ఏళ్ళు అవుతుంది వచ్చి. ఎప్పుడు తెలిసింది మరి మీకు? మాకంటే ఊర్లోకి సాయంత్రం వరకు తెలిసిందన్న. ఇక్కడైతే 12:30, 1 గంటల వరకు జరిగిందంట. మేము నైట్ 8 అయింది. 8 గంటల నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు దొరికినాయి బాడీస్ అంతా కూడా. సో ఏంటిది, ఏం కారణం కావచ్చు అనుకుంటా? ఇక ఏమి వచ్చిర్రా, ఫోటో తీసుకురా, వీడియో తీసిరా, ఫోన్లలో పెట్టిరా, పేపర్కి ఇచ్చిరా, ఆ నీళ్ళు మాత్రం పోసిర్రు. కానీ ఏడంగా ఓలు పెట్టాలి, ఏడంగా గాలి పోతుంది అనేది చూడలే ఎవ్వరు. పొద్దున అది కూడా ఇక్కడ పనిచేసే వర్కర్సే భయగాళ్ళందరూ కలిసి అక్కడ పోలీసులతోటి కొట్లాడబెట్టి అది గేటు వీకి ఓలు పెట్టించారు అక్కడ జేసీబీ పెట్టి. అప్పటి వరకు లేదు. ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తే ఏముంది, ఈరోజు పానాలు పోయినాయి. ఇప్పుడు ఆయన బిల్లింగ్ కాలితే వస్తుంది, అది కొన్ని రోజులు కష్టపడితే వస్తుంది. లోన్స్ ఏదో పెట్టి ఉన్నోడు కాబట్టి ఏదో రకంగా చేసుకుంటాడు. పిల్లల ప్రాణాలు అయితే రావు కదా సార్. మరి ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తే ఏం చేసారు? నీళ్ళు మాత్రం పెట్టిర్రు. జేసీబీలు అయితే 20 రూపాయలు తెచ్చి పెట్టిర్రు. ఒక్క జేసీబీ పెట్టి అక్కడ అంతమంది ఐడియా చేయలే. ఒకటే దిక్కు వాడిర్రు, ఇంకొక దిక్కు పెట్టాలి కదా, పెట్టలేరు. పొద్దున ఈడ ఓల్చి పెట్టిర్రు ముందల, షాప్ ముందల. మొత్తం ప్రాణాలు పోయినాక పెడితే మన లాభం ఉందా? లేదు కదా. పిల్లల్ని ఎప్పుడు చూసిన మీరు చివరిసారిగా ఎప్పుడైనా మాట్లాడిలా ఈ మధ్యలో? నిన్న ఇవ్వాలేమైనా నిన్న పొద్దున కానీ లేదా మొన్న కానీ? దసరాకి మాట్లాడినాం. ఊర్లలోకి దసరాకి వస్తారు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్ననే సరిగ్గా చూడలేదంట నిన్న. వాళ్ళ అమ్మ మధ్యాహ్నం చూసి కనీసం అన్నం కూడా ఉండలేదంట. నిన్న దోశ వేసుకున్నారంట, తిన్నారంట, అంతే. అమ్మ పనికి వెళ్ళిపోయింది, వాళ్ళ డాడీ ఊరు వెళ్ళిండంట. ఆయన మధ్యాహ్నం వచ్చి డ్యూటీకే వచ్చిండు. ఆ పిల్లలతో మాట్లాడింది లేదు, కాకపోతే ఒక దోశ వేసి పెట్టిందంట, అంతే. ఏం లేదు, ఫుడ్ కూడా పెట్టింది కూడా లేదు. మీ అక్కతో ఏమన్నా మాట్లాడిందా నిన్నటి నుంచి? ఏమన్నా అమ్మ మాతోటి మాట్లాడతట్టేడు సార్, లేదు. ఆమె దాదాలో మేమే ఆమె కంటే ఎక్కువైనాం ఇప్పటిదాకా. కాకపోతే బతుకున్నారు, మంచిగా ఉన్నారంటే కొంచెం ఫ్రీగా అయినాము. కానీ ఆ దేవుడు ఇప్పుడు ఎట్లా చేశాడో తెలియదు ఇక, అంతే. ఏమంటా ఉన్నారు మరి లోపల నుంచి తీసుకొని పోయారు కదా పిల్లల్ని అంతా కూడా? ఎట్లా చూసేదాకా ఏముంది, వాళ్ళు ఇంకెవరైనా చెప్తా ఉన్నారా వాళ్ళు బాగానే ఉన్నారు అని, బతికే ఉన్నారని ఉన్నారు అని చెప్పేసారు ఇప్పటిదాకా అయితే. కానీ ఇంక ఇప్పటి వరకు అయితే ఏం తెలియదు. మేము వెళ్ళి చూసేదాకా మాకు నమ్మకం వస్తేనే చెప్పగలుగుతాం. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి ఆ బోల్స్ పెట్టితే కనీసం పిల్లలో పెద్దలో కొంచెమన్నా కాలు చేతులు ఇరిగినా కాలినా కానీ బతికే వాళ్ళంతే. అదే బోల్స్ ఇయ్యాల పెట్టిన బోల్సే నిన్న మధ్యాహ్నమే పెట్టునుంటే కనీసం కాలు చేతులు ఇరుగో కాలో కొంచెమైనా బతికే వాళ్ళు. 90% అంతా కలిపి ఏం లేదు. కొంచెం చేస్తున్నారు,
ఇప్పుడు వాళ్ళు చుట్టాలకు అక్కడ మార్చరీకి పంపించినాం, వాళ్ళు బి చూస్తున్నారు, అంతా చూసి ఇట్లా ఉంటుంది అది ఐడెంటిఫై చేస్తున్నారు. పిల్లలు బి డెడ్ బాడీ పంపించినాం. పిల్లలు ఒక ఇమ్తియాజ్ చెప్పి ఉన్నారు, 2 పిల్లలు ఉన్నది. ఒక్క రూమ్లో సేఫ్ కానీ పోయినారు వాళ్ళు అక్కడ రైట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్కు ఆ బీబీ అమ్మ చెప్పి ఉన్నది ఒకటి, హబీబ్ చెప్పినది లెఫ్ట్ సైడ్కు. మనం లోపల సెల్లర్లా పోయినప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది. వాళ్ళు రైట్ సైడ్కు పోయినారు, అక్కడ ఒక రూమ్ ఉన్నది, అక్కడ సేఫ్టీ కావాలి చెప్పి వాళ్ళు పోయినారు. అక్కడ అగ్ని వచ్చి అంతా కాలిపోయినారు. మనకు దొరికింది, అలాగే సర్చ్ కంటిన్యూ చేసాము. చివరిలో 5th బాడీ కూడా ఇప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాల కింద మనము రిట్రీవ్ చేసాము. ఈ 5 బాడీస్ని వెంటనే మనము ఉస్మానియా హాస్పిటల్కి ఇప్పుడు పంపించాము అండి. అయితే మనకు చెప్పిన ప్రకారం, మనకు ఇచ్చిన సమాచారం ప్రకారం 5 ఉన్నవారు, ఆ 5 బాడీస్ని మనం రిట్రీవ్ చేసి ఇప్పుడు ఉస్మానియాకి పంపించాము. ఇంకా ఇప్పుడు నేను ఇమీడియట్గా డీటెయిల్స్ గురించి చెప్పలేను, ఎందుకంటే ఇప్పటి వరకు మా టీమ్స్, మా సిబ్బంది, ఆల్ డిపార్ట్మెంట్స్ మనం ఓన్లీ ఈ మంటలు కంట్రోల్ చేయటం, బాడీస్ ఐడెంటిఫై చేయడం, రిట్రీట్లో బిజీ అయిపోయాను. ఇట్ కుడ్ బి అ షార్ట్ సర్క్యూట్, ఇట్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ అ సిగరెట్ ఆర్ బట్ సంథింగ్, ఇట్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ స్టోవ్ ఆల్సో. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇది బేస్మెంట్ అండి. బేస్మెంట్ ఉద్దేశం ఒక్కటే ఉంటుంది, బేస్మెంట్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ పార్కింగ్. బేస్మెంట్కి వేరే ఉపయోగం పడటానికి లేదండి. దిస్ ఈస్ అ క్లియర్ గ్రాస్ వయలేషన్ ఆఫ్ ద గైడ్ లైన్స్. ఇట్స్ అ టోటలీ ఇల్లీగల్ యాక్ట్ ఫర్ విచ్ ప్రాసిక్యూషన్ విల్ బి లాంచ్డ్ అగేన్స్ట్ దెమ్. అయితే బేస్మెంట్లో ఈ సామాన్ పెట్టకుండా, ఫర్నిచర్ పెట్టకుండా చాలా డేంజరస్ ఫ్లేమబుల్ కెమికల్స్, ఈ రెగ్జిన్, ఈ మ్యాట్రసెస్ అన్నీ పెట్టుకున్నారు. దాని వల్లనే మనం ఇక్కడ పెట్టిన అంత బెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టినా కూడా మనకు కంట్రోల్ చేయడానికి ఇంత కొద్దిగా టైం పడింది, కానీ మా వాళ్ళు మొత్తం కంట్రోల్ చేయగలిగారు. సో వాళ్ళు ఈ సామాన్ పెట్టకుండా అక్కడ వాచ్మెన్ లాంటి ఒక ఫ్యామిలీ, ఒక లేడీ, పిల్లల్ని కూడా అక్కడ అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళు అక్కడ కుకింగ్ చేసి పడుకోవాలి అని అది కూడా మేనేజ్మెంట్ చేశారు. దట్ ఈస్ అగైన్ అన్ ఎక్స్ట్రీమ్లీ గ్రాస్ వయలేషన్ ఆఫ్ ద గైడ్లైన్స్. ఇది మనము బేస్మెంట్ చివరికి 2 రూమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ ఫ్యామిలీని పర్మనెంట్ వాళ్ళు అక్కడ ఉండమని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మనకు ఇప్పుడు ఐడియా ప్రకారం ఈ మంటలు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆ రూమ్ నుంచి పరిగెత్తి, ర్యాంప్ ఉంది చివరిలో, ఆ ర్యాంప్ వైపు పరిగెత్తి ట్రాక్ చేస్తే ఆ ర్యాంప్లో మొత్తం ఆల్రెడీ 2 వైపు మొత్తం సీలింగ్ వరకు సమాన్తో ప్యాక్ ఉంది. సో ఆ మంటలు అక్కడ పడితే ఆ మొత్తం సమాన్ కింద వచ్చింది, ఆ ర్యాంప్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆ ఛానల్ క్లోజ్ అయితే వాళ్ళు ఈ ఓపెనింగ్, ఈ ఫ్రంట్ సైడ్ ఒక స్టేర్ కేస్ ఉంది ఈ మధ్యలో బిల్డింగ్కి, బేస్మెంట్ నుంచి పైకి రావడానికి. ఆ స్టేర్ కేస్ మెటల్ వైపు ట్రాక్ చేస్తే మధ్యలో ఇంకా వీళ్ళు ఒక షటర్ కట్టుకున్నారు, ఐరన్ షటర్. నిన్న కూడా తాళా ఉంది, అక్కడ తాళా ఓపెన్ చేయడానికి ఎవరు లేరు, అక్కడ ఆ స్టక్ అయిపోరు. మళ్ళీ వెనుక ఈ ర్యాంప్ క్లోజ్ అయిపోయింది. దాని వలన ఈ చివరిలో ఆ ప్రాంతంలో రూమ్ దగ్గర 2 దొరికారు, 3, ఒకరు షటర్ దగ్గర దొరికారు, ఇంకా చివరిలో ఒక ఓపెనింగ్ ఉంది, ఆ 2 బాడీస్ అక్కడ దొరికినాయి. లేడీ జస్ట్ అక్కడ ర్యాంప్ కింద లెఫ్ట్ సైడ్ లో ఒక స్పేస్ ఉంది, ఆ లేడీ బాడీ అక్కడ దొరికింది. మనకు రేపు మధ్యాహ్నం 1:41కి ఇది ఫస్ట్ కాల్ వచ్చింది. విదిన్ 2 minutes మై ఫస్ట్ ఫైర్ స్టేషన్ అండ్ టీమ్ ఫ్రమ్ అబిడ్స్ వర్ హియర్. దాని తర్వాత పరిస్థితి అసెస్ చేసుకొని ఇంకా మెన్, ఆఫీసర్స్ అండ్ మెటీరియల్ ఎక్విప్మెంట్ అందరి మనం ఇక్కడ గ్యాదర్ చేసాము. రాత్రి అంతా మన టీం చేసుకున్నారు. మన ఫైర్ డిపార్ట్మెంట్ కాకుండా ఈ హైడ్రా, జిహెచ్ఎంసీ హైడ్రా ఆఫీసర్స్ అండ్ మెన్ కూడా మాకు బాగా ఇక్కడ కోఆర్డినేషన్లో సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చి మాకు ఇక్కడ సాయం చేశారు. ఇది కాకుండా డిపార్ట్మెంట్స్, ఎస్పెషలీ రెవెన్యూ, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, దే గేవ్ అస్ ఫుల్ సపోర్ట్. కంటిన్యూస్గా రాత్రి అంతా మనకు వాటర్ సప్లై ఎటువంటి అడ్డం రాకుండా వాళ్ళ తరఫు నుంచి మనకు సపోర్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాదాపు 200 సిబ్బంది, ర్యాంక్స్ అంతా కలిపి మనము దీంట్లో పాల్గొన్నాము. ఇది మెయిన్ ప్రాబ్లం అనేది అండి, ఈ ర్యాంప్ బ్లాక్ అయింది, స్టెప్స్ బ్లాక్ అయింది, మధ్యలో వాళ్ళు ఒక ఐరన్ షటర్లో తాళంలో వేసి ఉన్నారు. బికాస్ ఆఫ్ దిస్ గ్రాస్ వయలేషన్ ఆఫ్ ది రెగ్యులేషన్స్ ఆఫ్ బేస్మెంట్ ఇది జరిగింది అండి. ఫైర్ డిపార్ట్మెంట్ తరపున భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఫర్నిచర్ షాపులు, గోడౌన్లు, అక్రమ తెల్లార్లపై మనము ప్రతి ఒక్కరికి, ఆ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కావచ్చు, అది కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దయచేసి అందరూ మీరు లైసెన్స్కి అప్లై చేయాలి.
చాలా మంది ఏమంటున్నారు లైసెన్స్ ఎందుకు తీసుకోవాలి, మనకు ఏం అవసరం లేదు. లైసెన్స్ తీసుకోవడానికి అందరికీ బాధ్యత ఉండండి. ఇప్పుడు చూడండి, ఈ ఒక దాదాపు 25 మీటర్స్ హై స్ట్రక్చర్ ఉంది. మన రికార్డ్స్లో వాళ్ళు మనకు ఇంతవరకు అప్రోచ్ కాలేదు మనకు లైసెన్స్ కోసం. అది అన్నీ ఉన్నాయని చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ప్రజలు ముందుకు రావాలి. అంత పెద్ద స్ట్రక్చర్ కట్టి దాంట్లో ఏదైనా ఉండటానికి లేకపోతే బిజినెస్ కోసం, కమర్స్ కోసం ఏదైనా కావాలంటే దయచేసి మీరు ఫైర్ డిపార్ట్మెంట్కి అప్లై చేయండి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ పొద్దున స్ట్రక్చర్ ఇంజనీర్ వచ్చి చూసుకున్నారు. బిల్డింగ్ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్, ఇట్ ఈస్ అ సేఫ్. ప్లస్ మనకు మెయిన్ కన్సర్న్ ఏదో ఉండదో లోపల ట్రాప్ మనిషి ముందు మన ప్రయారిటీ మీద తీసుకురాలి. వాళ్ళు మేము బట్ట తీసుకువచ్చాము. బిల్డింగ్ ఇస్ సేఫ్ యాజ్ ఆఫ్ నౌ. యా డెఫినెట్లీ this calls for the highest level of culpability on the part of the management and the యజమానులు, బిల్డింగ్ ఓనర్, బిల్డింగ్ ఎవరో ఈ ఫర్నిచర్ వాళ్ళు రన్ చేస్తున్నారో అందరికీ 100% దాంట్లో బాధ్యత ఉంది. ఎవరికి అప్రోచ్ కాకుండా, లైసెన్స్కి అప్లై చేయకుండా, ప్లస్ ఈ 2 బేస్మెంట్ని టోటలీ ఇల్లీగల్ పని కోసం వాడి దాంట్లో మనిషిని పెట్టి 24 hours పెట్టి చేశారు. దిస్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ కల్పబిలిటీ and wrongdoing on their part, for which definitely action will be taken and prosecution will be carried out. మనకు అయితే అప్లై లేదు. మీరు చూడండి, కొన్ని గ్యాజెట్స్ అయితే ఉన్నాయి. మీ వెనుక చూస్తే కొన్ని హైడ్రన్స్ వాళ్ళు పెట్టుకున్నారు, బట్ దే హ్యావ్ నెవర్ అప్రోచ్ ద ఫైర్ డిపార్ట్మెంట్. ఇది ఒకటి మనకు ప్రాబ్లం ఉంది. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ, ఎవరైనా ఎక్కడైనా ఇల్లు బిల్డింగ్ కట్టాలంటే you please come to the fire department, you apply, there is a procedure. మేము ఉన్నాము, we will guide you how to apply and what all equipment has to be done. అది లైసెన్స్ తీసుకోవాలి, దాని ప్రకారం మీరు అక్కడ అన్ని ఏర్పాటు చేయాలి. మోర్ దెన్ దాట్ ఏం జరుగుతుంది అంటే, మన టీం ఇక్కడ ఎన్ఓసి కోసం వెళ్ళినప్పుడు, ఇన్స్పెక్షన్ కోసం వెళ్ళినప్పుడు, రెవెన్యూ టైంకి రెన్యువల్ కోసం వెళ్ళినప్పుడు చూస్తే అందరి బాగా మంచిగా క్లీన్ చేసి రెడీగా శుభ్రంగా చేసి కట్టేస్తారు. ఇమీడియట్లీ వాళ్ళకి లైసెన్స్ దొరికిన తర్వాత కొన్ని రోజుల్లో ఈ మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీ మొదలు చేస్తారు. ఐ అపీల్ టు ఎవ్రీబడి, ప్లీజ్ డో నాట్ ఇండల్జ్ ఇన్ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీ. ఏ పని కోసం బిల్డింగ్ ఉందో, ఏ కోసం బేస్మెంట్ ఉందో ఆ పని కోసం మీరు వాడుకోవాలి. కెమికల్ గురించి ఇప్పుడు ఇంకా డీటెయిల్స్ గా పోతున్నాము. బట్ ప్రైమా ఫేసి ఇట్ వాజ్ అ మిక్చర్ అండి. ఒక ఫర్నిచర్, ఒక వుడ్ మాత్రం కాకుండా దాంట్లో రెక్సిన్ ఉంది, దాంట్లో కెమికల్స్, ఈ ఎదెసివ్ గ్లూస్ ఉన్నాయి, అండ్ చాలా వరకు ఈ ప్లాస్టిక్ చైర్స్ పెట్టుకున్నారు. మ్యాట్రెసెస్, ఫోమ్ మ్యాట్రెసెస్ చాలా వరకు పెట్టుకున్నారు. మ్యాట్రెస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్ కెమికల్. దానివల్లనే మన సిబ్బంది కూడా ఈ మంటలు కంట్రోల్ చేయడానికి చాలా కొద్దిగా టైం పడింది.